దేశంలో తక్షణం ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రోజురోజుకు ఎన్నికల ఖర్చు కోట్లు దాటుతోందని, సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేకుండా పోతోందని పేర్కొంది. వ్యవస్థ చాలా ప్రమాదంలో ఉందని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై వేసిన ఎన్నికల పిటిషన్ తుది విచారణల సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అవినీతికి ఇక్కడే పునాది పడుతోందని వ్యాఖ్యానించింది. ఒక్కో ఎన్నికల్లో కోట్లు కుమ్మరించే పరిస్థితి తలెత్తినప్పుడు సామాన్యుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలరని ఆందోళన వ్యక్తం చేసింది. మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై వేసిన ఎన్నికల పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ టిఎస్ ఠాకూర్, జస్టిస్ సుధా మిశ్రా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఎన్నికల సంస్కరణలు అత్యవసరమని జస్టిస్ టిఎస్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. 2009 సాధారణ ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల సిబ్బందిని ప్రలోభానికి గురిచేసి 236 ఓట్ల మెజారిటీతో గెలిచారని ఆరోపిస్తూ తెరాస అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పొన్నాల సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం గతంలో నిలుపుదల చేసింది. ఈ కేసుకు సంబంధించిన తుది వాదనల సమయంలో ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై జస్టిస్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. పొన్నాల ఎన్నికల కేసు వాదనలు పూర్తవడంతో తీర్పును వాయిదా వేశారు. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు సామాన్యుడు ఎన్నికల్లో ఎలా పోటీ చేయగలడు? ఇంత డబ్బు ఖర్చు చేసిన వ్యక్తి ఎన్నికైన తర్వాత ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చని జస్టిస్ ఠాకూర్ అన్నారు. ఈ సమయంలో పొన్నాల తరపు సీనియర్ న్యాయవాది పిపి రావు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఖర్చు చూస్తే మతిపోతుందన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 15 కోట్లు కుమ్మరిస్తున్నారని చెప్పారు. వీరంతా ఎన్నికైన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడతారు తప్ప ప్రజలకేం పనిచేస్తారని ప్రశ్నించారు. అందుకని ఎన్నికల సంస్కరణలు సూచిస్తూ లా కమిషన్ ఇచ్చిన 117వ నివేదికను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆమోదించాలని అభిప్రాయపడ్డారు. లేదంటే ఎన్నికల సంఘమే విశేషాధికారాలు ఉపయోగించి దాన్ని ఆమోదించడం మినహా గత్యంతరం లేదన్నారు. డబ్బున్న వ్యక్తులు నేరుగా రాజ్యసభలోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో జస్టిస్ ఠాకూర్ జోక్యం చేసుకుంటూ వ్యవస్థ చాలా ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల అధికారులను ప్రలోభానికి గురిచేసినట్లు ప్రతివాది చేసిన ఆరోపణలు అవినీతి కిందికి వస్తాయని ఆ విషయాన్ని సమర్థిస్తూ ఎన్నికల పిటిషన్తో పాటు అఫిడవిట్ దాఖలు చేయనందున ఈ కేసును డిస్మిస్ చేయాలని పిపి రావు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అఫిడవిట్ తప్పనిసరిగా ఎందుకు వేయాలి? దానికి హేతుబద్ధమైన కారణం ఒకటి చెప్పండి. అవినీతి నేరమైనప్పుడు అఫిడవిట్ దాఖలు చేయలేదన్న కారణంతో తప్పు చేసిన వారిని ఎందుకు వదిలిపెట్టాలి అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియలో లెక్కలేనన్ని అవకతవకలు జరుగుతున్నాయి. చట్టబద్ధమైన ఖర్చుకు అభ్యర్థులు పెడుతున్న దానికి అసలు పొంతనే ఉండటం లేదు. దాన్ని ప్రక్షాళన చేసేంత వరకు మొత్తం వ్యవస్థ ప్రక్షాళన కాదు. ఇక్కడ ప్రతివాది అఫిడవిట్ దాఖలు చేయనంత మాత్రాన మిన్ను వీరికి మీద పడదు. ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నప్పుడు అఫిడవిట్ లేదని పిటిషన్ తోసిపుచ్చడం అనుచితం అవుతుందని న్యాయమూర్తి అన్నారు. ఒక సామాన్యుడు వచ్చి ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఎంత భారీగా ఖర్చు పెట్టాడు, ఎన్ని వాహనాలు, హెలికాప్టర్లు ఉపయోగించారో వివరాలతో సహా చెప్పినప్పుడు అఫిడవిట్ దాఖలు చేయలేదన్న కారణంతో ఆ వాదనలను తిరస్కరిస్తామా అని జస్టిస్ ఠాకూర్ ప్రశ్నించారు. చిన్న చిన్న సాంకేతిక కారణాలు చూపి ఎన్నికల పిటిషన్లను తిరస్కరిస్తూ పోతే ఈ ప్రక్రియలో తలెత్తే అవకతవకలను ఆపే పరిస్థితి ఉండదని జస్టిస్ ఠాకూర్ గుర్తు చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే వారికి న్యాయవాదులు ఎందుకు మద్దతు పలుకుతున్నారని జస్టిస్ జ్ఞానసుధా మిశ్రా ప్రశ్నించారు. పొన్నాల తరపు సీనియర్ న్యాయవాది స్పందిస్తూ ఈ విషయంలో తాము కేవలం కోర్టుకు సహకరించడం తప్ప తమకు ఎవరితో సంబంధాలు ఉండవన్నారు. వాదనలు వినిపించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టే అన్నారు. ఈ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.